అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేమైతే వైజాగ్ జూ పార్క్ వచ్చేసాము. సో, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. దీనికి 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకి 10 రూపీస్, కెమెరాస్‌కి అయితే 150, కార్ వెహికల్స్ కూడా వెళ్తాయి 500 అండి. ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్‌కి ఇస్తున్నారు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే జూ మొత్తం మ్యాప్ అండి. ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని. సో, ఇక్కడైతే ఎంట్రన్స్‌లో ఎలిఫెంట్స్ ఇలా అంతా ప్లేస్ అంతా చూసారా? వీకెండ్స్‌లో అయితే రష్‌గా ఉంటుంది. నార్మల్ డేస్‌లో నార్మల్‌గా ఉంటుంది. ఇవి చూడండి తోకలు భలే వెరైటీగా ఉన్నాయి. బియర్స్ లాస్ట్ సారి అయితే మంకీస్, బియర్సే చూసామండి. టైగర్స్, ఇంకా లయన్స్ ఇవన్నీ కూడా మాకు ఏం అంతగా కనబడలేదు. ఈసారి అయితే కొంచెం బాగా అనిపించింది. సో, కాళ్ళ నొప్పులు వచ్చినందుకు అవి చూసామని కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయ్యాము. ఇవైతే నీటి ఇవి ఉంటాయి కదా, హంసలు అంటారు అవి. సో, ఇవి ఆస్టిన్. కొన్ని పక్షులు కూడా ఉన్నాయి. ఇగోండి ఇవన్నీ కూడా బాతులు. చూసారా పికాక్ ఎలా ఇప్పిందో, అదొక్కటి ఇప్పింది వైట్ కలర్ది, చాలా అందంగా అనిపించింది. ఇవైతే ఏంటో డీప్గా ఫ్యామిలీ డిస్కషన్ పెట్టుకున్నట్టు మాట్లాడుకుంటున్నాయి వెళ్ళిన కాడి నుంచిను. చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా నీటి ఏనుగు ఇదేమో బటర్ఫ్లై గార్డెన్ అండి. సో, నాకు ఇది చూడగానే ఇప్పుడు సాంగ్ గుర్తొస్తుంది. బటర్ఫ్లై సాంగ్ ఉంది కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ అవుట్ ఇన్ ఏ గార్డెన్ అని. సో, ఇది బటర్ఫ్లై గార్డెన్ అన్నమాట. అంతా గ్రీన్గా చాలా బాగున్నాయి. చాలా రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో, ఇదంతా కూడా బటర్ఫ్లై గార్డెన్. సో, అలా ముందుకొచ్చేస్తే టోటాయిస్ అండి. నక్షత్ర టోటాయిస్ ఏవో అంటారు వీటిని. సో, ఇవి ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు చాలా వరకు ఇప్పుడు చాలామంది. ఇలా 2 రకాల టోటాయిస్ ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి నీటి ఉడుమంటండి. చూడండి ఎలా ఉందో. నన్నే తీస్తున్నావా, వీడియో నన్నే బాగా అని నా దగ్గరకు వస్తుంది. చూడండి ఎలా ఉందో. రాగానే రకరకాల స్నేక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవేమో అడవి నక్కలు, అడవి కుక్కలు అని కూడా చాలా ఉన్నాయండి. ఈసారి చాలా వరకు బాగానే చూసాము అనిపించింది నాకు. ఎప్పుడు వెళ్ళినా ఎండలో నడవడం తప్ప అంతేం అనిపించేది కాదు. ఈసారి కొద్దిగా లాస్ట్ టైం కన్నా కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇది అడవి కుక్క అంటండి. అడవి పిల్లంట. కనబడుతుందా మీకు? లోపల ఉంది. అంతగా కనబడట్లేదేమో. అదాగోండి. ఇంకా వైట్ టైగర్ ఎప్పుడు నిద్రపోయేది. ఈసారి మాత్రం బాగా అనిపించింది మాకు చూడడానికి. ఎలా అంటే చాలాసేపు అది అలాగా నడుస్తూనే ఉంది. చెట్లు కూడా ఎక్కేస్తుంది. సో, చూడండి మీరు కూడా నాతో పాటు. ఇది నార్మల్ టైగర్. ఇంకా నెక్స్ట్ వచ్చి చిరుత అండి. చిరుత పులి. సో, ఇంక ఇక్కడ వచ్చి మీనా లోకం అని ఫిష్ ఎక్వేరియంస్ ఉంటాయండి. పెద్దవాళ్ళకి 4 రూపీస్, చిన్నపిల్లలకి 2 రూపీస్. అప్పుడు ఒకసారి ఫస్ట్లో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము వీడియో తీయడానికని. సో, అంతేం ఉండదు. నార్మల్ ఫిష్ ఎక్వేరియంలో చేపలు ఎలా ఉంటాయో అలా అనిపించింది. షాపుల్లో అమ్ముతారు కదా ఎక్వేరియంలో పెట్టి, అలాగ అనిపించింది నాకు. చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది లైన్ అండి. అక్కడ ఉంది కనబడుతుందా, కూర్చుంది లైన్. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మనకి జీబ్రాస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. 2 ఉన్నాయి జీబ్రాలు. చూసారా ఏవో తింటుంది. 2 కూడా ఫుడ్ తింటున్నాయి. ఇంక ఈ డియర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. అన్ని చోట్ల ఇవే ఎక్కువగా కనబడ్డాయి. ఇంకా మన ఫైనల్ ఈ జీబ్రా అయితే చూసారా క్యాట్ వాక్ చేస్తుంది నన్ను చూసి. నన్ను వీడియో తీయి, నేను క్యాట్ వాక్ చేస్తాను అన్నట్టు. చూడండి భలే నడుస్తుంది కదా, బాగుంది. ఇంకోటి లోపల ఉందండి. ఇది ఒకటి, ఇవి కూడా 2 ఉన్నాయి. సో, ఇంక ఇలా వచ్చేస్తే ఇవి చీకట్లోనే ఓన్లీ ఉంటాయంట కొన్ని జంతువులు, పక్షులు. మీకు కనబడుతున్నాయో టార్చ్ చేసుకొని మరీ చూసామండి.
అదే గబ్బిలాలు ఇంకేవో కొన్ని రకాలు ఉన్నాయి, పిల్లిలు ఇంకేవేవో ఉన్నాయి. ఇవన్నీ కూడా చీకట్లోనే ఉంటాయంట. ఇదిగోండి ఇలా టార్చ్ చేస్తేనే కనబడుతున్నాయి. ఇవి గబ్బిలాలు. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి చూడండి. చూసారా? ఇంక ఇలా బయటకు వచ్చేస్తే చెప్పాను కదా, ఇవి ఎక్కువ కనబడ్డాయి నాకు. డుప్పెలు ఇవన్నీ కూడా ఈసారి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే మనకి అడవి దున్నంటండి. నిజంగా పేరుకు తగ్గట్టు ఆ ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంది. ఇది కాదు ఇంకోటి ఉంది, చూపిస్తాను. రైట్ సైడ్ ఉంది, చాలా పెద్దగా ఉందండి అది. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఎలా చూస్తుందో అక్కడి నుంచి. అడవి దున్నంట. ఇంక ఇది కోకోడైల్స్ అండి. ఇవన్నీ కోకోడైల్స్ అండి. మంచిగా పడుకున్నాయి. 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు అన్నా కదా, సాగర్ నగర్ బీచ్ వైపు నుంచి వస్తే ఇదండి ఎంట్రన్స్. సో ఇంకొచ్చి మనం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో పిక్నిక్లా కూడా స్పెండ్ చేయొచ్చండి. లేదు అంటే అక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇదంతా సాగర్ నగర్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ.